वारंगल जिला पूर्व विधायक नन्नपुनेनी नरेंद्र ने कहा कि वो हमेशा वारंगल पूर्व निर्वाचन क्षेत्र में गरीबों के समर्थक के रूप में काम करेंगे और उनकी समस्याओं को हल करने के लिए काम करेंगे। छोटे व्यापारियों पर सरकार की हालिया कार्यवाही के अनुसार इस अवसर पर पूर्व विधायक नन्नपुनेनी नरेंद्र ने क्षेत्र का दौरा किया और रात में पहुंचकर मैदान क्षेत्र में कई व्यापारियों के प्रतिष्ठानों को ध्वस्त किए जाने से पीड़ित लोगों का विवरण लिया और उनकी समस्याओं का समाधान करने का काम करेंगे। तेलंगाना वारंगल नवभारत समाचार से कैमरामैन महेंद्र के साथ अकरम की रिपोर्ट। बीएसएनएल ఆఫీసు పక్క సందులో 1981లో ఒక వికలాంగునికి ఆనాటి ప్రభుత్వం బ్రతకమనే అవకాశం ఇస్తే बीएसएनएल వాళ్ళు కూడా ఒక టెలిఫోన్ అవకాశం ఇస్తే ఆనాటి నుండి నేటి వరకు 45 సంవత్సరాలుగా ఇక్కడ జీవనోపాధి కొనసాగిస్తూ ఈ రోజు ఊటిన తెల్లవారుజామున వచ్చి తనతో పాటు మిగతా 11 కుటుంబాలు వేరేసి 12 కుటుంబాల మీద దాడి చేసి వాళ్ళ యొక్క జీవనోపాధి మీద ఇవాళ పెద్ద ఎత్తున దెబ్బతీయడం, వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీద పడేయడం ఇది హేయనీయం। ఈ ప్రభుత్వం అసలు పేద ప్రజల కోసం ఉన్నదా, లేకుంటే ప్రజలు వాళ్ళని నమ్మి ఓటేసినటువంటి ప్రజల మీద స్వైర విహారం చేసేందుకున్నదా అన్నది కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం। ఏది ఏమైనా వరంగల్ నియోజకవర్గంలో చిరు వ్యాపారుల పట్ల మేమెంతో మంచి భావంతో మంచి ఉద్దేశంతో వారికి ఆ రోజు ఒక గణాంక లెక్కలన్నవి కూడా తీసుకొని ఇంతమంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వీరందరికీ కూడా 28,000 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు, వీరందరికీ అండగా రక్షణగా ఉండాలని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన ఇవన్నీ కూడా చేయడం, కేటీఆర్ గారి నాయకత్వాన చేయడం జరిగింది। స్ట్రీట్ వెండర్స్ అంటే వీళ్ళకు చిన్న చూపు అయిపోయింది। ఎంత అవమానకరంగా చూస్తున్నారంటే ఈరోజు ఒక వికలాంగుని ఏమాత్రం చూడకుండా మీరు చూడండి, తను 45 సంవత్సరాల నుంచి జీవనోపాధి మీద బతికి వీళ్ళు ప్రభుత్వ పరంగా చేసింది లేదు, మీదకెళ్ళి ఈ విధమైనటువంటి ఉత్తరాలు పెట్టి ఈ విధంగా డ్యామేజ్ చేసి ఈ విధంగా నష్టం చేయడం అన్నది పెద్ద ఎత్తున నష్టం అని చెప్పి నిజంగా కూడా దీని మీద పోరాటం చేస్తాం। ఇక్కడ స్ట్రీట్ వెండర్ల మీద ఏవైతే అన్యాయంగా అధికారులు ప్రభుత్వ పాలకులు చెప్పినటువంటి మాటలు వినుకుంటూ ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో వారి మీద ఉక్కుపాదం పెడుతున్నారో దీని మీద పోరాటం ఖచ్చితంగా ఉంటుంది। స్ట్రీట్ వెండర్ల పక్షాన మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది।